నిన్న ఒక విచిత్రమైన సంఘటన చూశాను. భర్త భార్య ఇద్దరు బండి మీద వెళ్ళిపోతున్నారు. ఆ? వెళ్ళిపోతుంటే సరిగా ఒక నది దగ్గరికి వచ్చాక, కృష్ణా నది దగ్గరికి, ఏమంటే ఒక సెల్ఫీ తీసుకున్నాం అంది అందట. అరే మా ఆవిడ ఎప్పుడు లేని సెల్ఫీ అడుగుతోంది, సర్లే ఇచ్చేద్దాం అని చెప్పేసి తల చక్కగా సెట్ చేసుకొని నది దగ్గర నిలబడి బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుంటే ఫోన్ అలా కింద పడేసి కాళ్ళు లేపేసింది, వెనక పడగొట్టేసింది, నదిలో పడిపోయాడు బిడ్డ. అప్పుడు వెంటనే ఫోన్ తీసి చక్కగా అత్తగారికి మామగారు ఫోన్ చేసింది, ఏమండి ఫోటో తీసుకుందామని వచ్చాం, కంగారుగా మళ్ళీ యాక్టింగ్ మిక్స్ చేసి ఫోటో తీసుకుందామని వచ్చాం, అత్తయ్య కంగారు అయిపోయింది, అత్తయ్య చచ్చిపోతున్నాడు, అత్తయ్య పడిపోయేది అంటుందన్నమాట. సో వాళ్ళు కూడా నమ్మేశారు, బయలుదేరారు. ఈలోగా జరిగిన వింత సంఘటన ఏంటంటే, ఆ పడిపోయినోడు కింద రాయి పట్టుకుని ఎలా ఆడుతున్నాడు. ఆడు సావలా, ఆడు రాయి పట్టుకుని ఏలాడుతుంటే చాలామంది చూసి అయ్యో పాపం అని చెప్పి పైకి లాగితే, పడిపోయాడు అనుకున్నోడు కాస్త బయటకు వచ్చి చెప్పాడు, ఇది నన్ను తోసేసింది, నేను పడిపోలేదని. ఇప్పుడు చూడండి, మొత్తం లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. అదే కొట్టుకుపోయి చచ్చిపోయినాడు అనుకోండి, ఎప్పటికీ అమ్మాయి ఎలా ఉంటుంది, లోకం దృష్టిలో ఎవరు నిర్దోషి. అయ్యే పిచ్చి పనులు తెలియదు అనుకుని చేస్తుంటారు కొంతమంది, ఇలాంటి మెంటల్ పనులు. పెద్దలు కూడా చెప్తారు, దాగవట్ ఇలాంటివి ఏంటట, దాగం ఇలాంటివి. చేసిన ప్రతి పనికిమాలిన పని ఏదో టైంలో ఏమైపోద్ది, బయటకు వచ్చేస్తుంది. అందుకే పనికిమాలిన పని చేయకపోవడమే మంచిది. నిజానికి ఆ భర్తతో ఇబ్బంది ఉంది, నేను మా అమ్మగారింటికి పోతున్నా, నువ్వు నాకు వద్దంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంక నీతో నేను కాలం గడపలేను, నీలాంటి దుర్మార్గుడితో జీవించలేను, నీ వల్ల నేను చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను, కాబట్టి నేను ఇక నీతో ఉండను, నా బతుకేదో నేను బతుకుతా, అవసరమైతే బట్టలు కుట్టు బతుకుతా, లేకపోతే ఇంకేదైనా పని చేసి బతుకుతా, కానీ నీతో మాత్రం కలిసి బతకనని పోయే రైట్ ఆ అమ్మాయికి ఉండదా? యా, ఉంటుంది. ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, అది అబ్బాయికైనా ఉంటుంది, అమ్మాయికైనా ఉంటుంది. అంటే జీవితాంతం నీతో పొడిపించుకుంటా, జీవితాంతం నీతో బాధించబడతా, జీవితాంతం నీతో నువ్వు కొడితే దెబ్బలు తింటా అనే పరిస్థితి కాదు అక్కడ. స్వేచ్ఛాయుత జీవితం అందరికీ ఉంది, అన్యాయం అనుభవించాల్సిన పరిస్థితి ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఈ డెసిషన్ తప్పు. ఈ మధ్య చాలామంది ఏదో పనులు చేస్తున్నారు. భర్తను చంపేసేవాళ్ళు, భార్యని చంపేసేవాళ్ళు, విషాలు పెట్టేవాళ్ళు, ట్యాబ్లెట్లు కలిపిచ్చేసేవాళ్ళు. మొన్న అమ్మాయి ఎవరో హనీమూన్ కని తీసుకెళ్ళి అక్కడ చంపేసింది మొగుడిని. ఎంత పిచ్చి పనులు దొరికేసింది. ఇవన్నీ మెంటల్ పనులు అనమాట. దీనికంటే బెటర్ ఏంటంటే, నాకు వద్దు నువ్వు, నేను సెపరేట్ అయిపోతున్నాను, నా బతుకేతో నేను బతుకుతాను, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది చంపకూడదు అలాగా. కానీ దొరికిపోతారు, అలాంటి పిచ్చి పనులు చేసి ఏమైపోతారు, దొరికిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లైఫ్ ఎలా ఉంటుంది, కేసు అవుతుంది, ఖచ్చితంగా కేసు అవుతుంది. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి. కోర్టు అటెంప్ట్ టు మర్డర్ శిక్ష వేస్తుంది, అటెంప్ట్ టు మర్డర్కి శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా శిక్ష వేస్తుంది. ఇంకొక రకంగా అటెంప్ట్ టు మర్డర్ అంటే మర్డర్ చేసినట్టే, వ్యక్తి చావలేదు కానీ అసలు నీ ఇంటెన్షన్ ఏంటి, చంపేయడం. అంటే నువ్వు చంపేసినట్టే లెక్క, నీ ఇంటెన్షనే కోర్టు పరిగణనలో తీసుకుంటుంది. నువ్వు చంపేయాలని ప్లాన్ చేసావు కాబట్టి నువ్వు మర్డర్ కిందే లెక్క వస్తావు. అటెంప్ట్ టు మర్డర్ అయినా నువ్వు మర్డర్ కిందే లెక్క వస్తావు. సో దానికి తగిన శిక్ష వేస్తాడు వ్యక్తి బతుకున్నా కూడా. ఒకవేళ ఫిజికల్లీ డిజేబుల్ అయ్యాడు అనుకో, అది ఇంకా భయంకరం, దానికి మళ్ళీ ఎక్స్ట్రా శిక్ష వేస్తాడు, సెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పాపం అనేది ఎక్కడ పుడుతోంది అంటే, జస్ట్ ఇక్కడ చిన్న బలహీనత, మొగుడిని చంపేయాలనే బలహీనత. మొగుడిని చంపేయాలనే బలహీనతలో ఏం పుట్టింది, పాపం పుట్టింది. అంటే మొగుడి మీద ఉన్న చిన్న కోపం, ఇంక ఈయన చంపేస్తే కానీ మనకి పీడ విరగడవ్వదు అనే కోపం ఎక్కడ తీసుకెళ్ళింది, ఆ పాపాన్ని జనరేట్ చేస్తుంది అక్కడ. మీకు అర్థమైంది కదా పాయింట్. సో మామూలుగా అయితే పాపానికి రూపం లేదు. పాపం అనేది ఏ రూపంలో మనకు కనబడదు. పాపం అనేది స్త్రీ రూపంలో ఉండదు, పురుష రూపంలో ఉండదు, వస్తు రూపంలో ఉండదు, వాహన రూపంలో ఉండదు. పాపం అనేది అదొక ఫీలింగ్ మాత్రమే. అది ఎక్కడ పుడుతోంది అంటే నీ ఆత్మీయతలో, నీ ఆత్మలో, నీ ఆలోచనలో పుడుతోంది. అందుకే దీన్ని ఆత్మీయ బలహీనత అన్నాడు. ఎప్పుడు ఈ ఆత్మీయ బలహీనత ఏర్పడుతుంది అని అంటే బాగా అర్థం చేసుకోండి. శరీర బలహీనత ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఏర్పడుతుందని తెలుసుకున్నాం ఫస్ట్ కదా. మరి ఆత్మీయ బలహీనత ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, నీ ఆత్మలో దైవ ప్రభావం తగ్గిపోయినప్పుడు ఏర్పడుతుంది. ఎవరి ఆత్మలో అయితే దైవ ప్రభావం అధికంగా ఉంటుందో వాళ్ళలో ఏ బలహీనతలు ఉండవు. ఇది పచ్చి నిజం. ఏ బలహీనత మిమ్మల్ని ఏమీ చేయలేదు.
దైవ ప్రభావం అధికంగా ఉంది, మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏ బలహీనత? ఆత్మ ప్రభావం అధికంగా ఉంది మీలో, మిమ్మల్ని ఏ బలహీనత ఏమీ చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు పౌలు భక్తుడు ఉన్నాడు. పౌలు భక్తుడికి చాలా ఎర్రలు వేసింది అపవాది. ఆత్మ ప్రభావం బలంగా ఉన్నందున పౌలు ఏ పాపంలో పడిపోలేదు. అంతెందుకు, మీ అందరికీ తెలిసిన చరిత్ర యోసేపు చరిత్ర. యోసేపు ఎందుకు ఆ అమ్మాయి మాయలో పడిపోలేదు, ఆ పోతీఫర్ భార్య మాయలో ఎందుకు పడిపోలేదు అంటే ఆయనలో ఉన్న ఆత్మ ప్రభావం అధికమైపోయింది. అదే లోక ప్రభావం అధికంగా ఉంటే ఖచ్చితంగా ఆమెతో వ్యభిచారం చేసేవాడు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో లోక ప్రభావం అధికంగా ఉందనుకోండి, ఆత్మ ప్రభావం తక్కువగా ఉండి లోక ప్రభావం అధికంగా ఉండి బలహీన దశలో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఏం పుడుతుంది చెప్పండి? ఏం పుడుతుంది? పాపం అక్కడే పుడుతుంది. పాపం జనరేట్ అవుతుంది అక్కడ. ఆత్మ ప్రభావం అధికంగా ఉన్న చోట పాపం జనరేట్ అయ్యే అవకాశం ఉండదు. మరలా చెప్తున్నా, ఇమ్యూనిటీ ఫుల్గా ఉన్నాడు, కరోనా వార్డులో మాస్క్ లేకుండా తిరిగినా వాడికి ఏమీ అవ్వదు. కరోనా వార్డులో మాస్క్ లేకుండా ఇమ్యూనిటీ ఫుల్గా ఉన్నాడు, హ్యాపీగా తిరగచ్చు. కొంతమంది వర్షంలో తడిసిపోతే జలుబు వచ్చేద్ది అంటారు. వర్షంలో తడిసిపోతే జలుబు ఎందుకు వచ్చేద్ది? ఏమి రాదు, అందరికీ రాదు, అందరికీ రాదు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకే వస్తుంది. బలంగా ఉన్నోడికి వర్షంలో తడిసిన జలుబేమీ రాదు. కొన్ని వందల మంది రోజు వర్షంలో తడుస్తారు, చూసుకోండి. వాళ్ళకి జలుబులో ఉండవు, జ్వరాలు ఉండవు. రోడ్డు మీద పడుకుంటారు వాళ్ళు, రోడ్డు మీద. మనం రోడ్డు మీద పడుకుంటే పొద్దునకి ఇంక ఉండం మనం. వాళ్ళకి అసలు ఏమవ్వదు, ఏమవ్వదు. వాళ్ళకి ప్రశాంతంగా పడుకుంటారు రోడ్డు మీద, అసలు ఏమనిపించదు వాళ్ళకి. కొంతమంది మరి ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అది చేస్తుంటారు. మరి అంత దారుణమైన స్థితిలో వాళ్ళు అవి క్లీన్ చేస్తారు. దిగాలి, క్లీన్ చేయాలి. వాళ్ళకి ఎంత ఇమ్యూనిటీ ఉండాలి? వాళ్ళకి ఎంత ఇమ్యూనిటీ ఉంటుంది? ఎన్నో రకాల బ్యాక్టీరియాలు వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. వాటన్నిటినీ కూడా వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఏం చేసేసింది? జయించేసింది. అంటే వాళ్ళు దాన్ని జయించగలిగే షీల్డ్ ఏర్పాటు చేసేసుకున్నారు. ఆ షీల్డ్ ఉంది వాళ్ళకి, ఆ ప్రొటెక్షన్ ఉంది వాళ్ళ శరీరంలో, ఇబ్బంది లేదు. అదే మనం కానీ అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నా ఆ వాసనకి నీకు రోగం వచ్చేద్ది. అందులో దిగడం మాట పక్కన పెట్టు, ఆ వాసనకే నీకు సకల రోగాలు వచ్చేసి 2-3 రోజులు మంచం దిగను అని అడిగితే కదా. సో అంటే నీ ఇమ్యూనిటీ లెవెల్ ఏ స్థాయిలో ఉంది దాన్ని బట్టి పాపం పుట్టదు. కొందరి జీవితాల్లో పాపం పుట్టదు, కొందరి జీవితాల్లో పుడుతోంది. ఎందుకు పుడుతోంది? బలహీనత ఎక్కడొచ్చింది? ఆత్మ ప్రభావం తక్కువగా ఉంది నీలో. అదే ఆత్మ ప్రభావం అధికమైతే ఏమవుతుంది? నేనేం చేయలేదు పాపం, అంతే కదా, ఏమీ చేయలేదు, అసలు నీకు కనీసం నేను టచ్ కూడా చేయలేదు, నీ దగ్గరికి రాదు, అసలు నీ దరిదాపులకు కూడా రాదు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం అంత చక్కటి మాట వ్రాయబడింది. చూడండి, రోమపత్రిక. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉంటారట? రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. 8 రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదవండి జాగ్రత్తగా. ఏం రాయబడిందో అక్కడ చూడండి వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అన్నాడు. అంటే ఈ లోపల ఆ ప్రొటెక్షన్ ఉంది, ఆత్మ ప్రభావం ఉంది నీలో. అంత ఈజీగా నువ్వు పాపంలో పడిపోవు, అది అసలు అసంభవం. అది యోసేపు అంత పవర్ ఉంది కాబట్టి లోపల ఆ పవర్ వల్ల ఆయన పాపంలో పడలేదు. ఆత్మ ప్రభావం అధికంగా ఉన్నవారు ఎప్పుడూ పాపంలో పడరు. వాళ్ళు పాపాన్ని జనరేట్ చేయరు, అసలు వాళ్ళ పాపాన్ని సృష్టించరు. వాళ్ళు ఎక్కడా కూడా పాపంలో పడిపోరు. అలాగని ఆలోచనలు రావని నేను చెప్పట్లేదు సుమా. యోసేపుకి కూడా ఆలోచన లోపల దాకా వచ్చిందా రాలేదా? వచ్చింది, కానీ లోపల యాక్టివేట్ అవ్వలేదు. అది కథ. మీరు దాన్ని అర్థం చేసుకోండి. లోపలికి రాకుండా కుదరదు. ఇప్పుడు ఎదురుగా అబ్జెక్ట్ అమ్మాయి నిలబడి ఇతన్ని ప్రేరేపిస్తుంది, రమ్మని పిలుస్తుంది, మాట్లాడుతుంది, అతని షట్టబట్టుకు లాగుతోంది, చాలా చేస్తుంది. అన్ని చిన్నెలు వన్నెలు చేసినా కూడా ఈ లోపలికి వస్తున్న ఆలోచన ఎందుకో రాంగ్ రూట్కి వెళ్ళట్లా. ఎందుకు రాంగ్ రూట్కి వెళ్ళట్లేదంటే ఆత్మ ప్రభావం అధికంగా ఉండబట్టి. అదే ఆత్మ ప్రభావం అధికంగా లేదనుకోండి వచ్చేస్తుంది. కొంతమంది
మన మొహం మీద